వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈ రోజు మనం అడ్వర్టైజింగ్ అనే సబ్జెక్ట్ గురించి ఆల్రెడీ మనం క్లాస్ చెప్పాం. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అనేది చెప్పుకుందాం. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్ లో ఫంక్షన్స్ చెప్పాం. ఎవరికైనా ఆ వీడియో కావాలంటే వెళ్ళి ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అనేది మనకి రెండు రకాలుగా ఉంది. ఒకటి ఏంటంటే ఫర్ ది కస్టమర్స్, రెండోది ఫర్ ది బిజినెస్. ఫర్ ది కస్టమర్స్ అంటే ఏంటి అనేసి మనం ఇక్కడ చూసుకుంటే గనక ఫస్ట్ పాయింట్ మనకి ది ఇంక్రీజ్ అవేర్నెస్. ది ఇంక్రీజ్ అవేర్నెస్ అంటే ఏంటి అంటే కస్టమర్ కి అడ్వర్టైజ్మెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది లేదా ఏ విధంగా అక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేసి అంటే ఈ రోజులో మనం ఒక ప్రొడక్ట్ కొనాలి అంటే ఏ బ్రాండ్ తీసుకోవాలి, ఎలాంటిది తీసుకోవాలి, ఏదైతే బాగుంటుంది అనేసి ఒక కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ అన్నిటికీ కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది ఏంటంటే ఒక ఫుల్ స్టాప్ పెడుతుంది అనేసి చెప్పొచ్చు. ఎందుకని అంటే మనం కొన్ని యాడ్స్ అనేవి చూడడం వలన అక్కడ ఏది బెస్ట్ ప్రొడక్ట్ అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. దాన్ని బట్టి మనం ఏం కొనాలి, ఏ కంపెనీ కొనాలి అనేసి ఒక అవేర్నెస్ అనేది కలిగిస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నామంటే ది ఇంక్రీజ్ అవేర్నెస్. కస్టమర్ కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకని అంటే ఏది తీసుకుంటే బెస్ట్, ఏది బెస్ట్ చాయిస్ అనేసి అనుకుంటే కనుక సెలక్షన్ పర్పస్ లో అడ్వర్టైజ్మెంట్ అనేది ప్రతిదీ మనం చూసుకోవచ్చు అనమాట. అదే సిమిలర్ ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో అన్ని యాడ్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది ఓవరాల్. కాబట్టి ఇది యూజ్ అవుతుంది.